उठने वाला है। फिर सो गया। अरे उठो रे। रुको रुको रुको। कितने सुंदर है। खींच लो, चीन नहीं देगी, फोटो खींच लो। थोड़ा आगे करिए भैया। बस 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 बस। సో ఇక్కడైతే డ్రైవర్ ఉన్నాడు, మన గైడ్ ఉన్నాడు, మేమైతే ఆడియన్స్ ఈరోజు. అక్కడ ఏదైతే ఉందో కమాన్, అది ఎంట్రన్స్, అక్కడ నుంచి అయితే వెళ్తాము. పిలిభిత్ టైగర్ రిజర్వ్ అండ్ వి ఆర్ గోయింగ్ ఫర్ చుక్కా. నైస్. ఎర్లీ మార్నింగ్ ఒక టైగర్ ని చూసినాము, చిన్న బేబీ టైగర్. మస్తు అనిపించింది అబ్బా, అది మంచిగా నడుచుకుంటూ వస్తుంది. హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు? మనం అయితే చుక్కా బీచ్కి వెళ్తున్నాము. టైం వచ్చేసి 5:30 అవుతుంది. ఎర్లీ మార్నింగ్, ఎంత బాగుంది తెలుసా. వెళ్తున్న ప్రాసెస్లో ఒక ప్లేస్ అనిపించింది, సౌండ్ వస్తుంది ఏందబ్బా అని చూస్తే ప్లేస్ మాత్రం మస్తు ఉంది, చూపిస్తా. అండ్ ఓకే, ఎవరు వస్తున్నారు అందుకు ఆయన. యా, ప్లేస్ చూపిస్తా చూడండి. ఇంకొక 15 కిలోమీటర్స్ కొట్టేస్తే వచ్చేస్తుంది. లుక్ ఎట్ దిస్ వాటర్ ఫ్లో చూడండి, ఎంత బాగుంది. వాటర్ అండ్ వాటర్ ఫ్లో మెస్మరైజింగ్. మొత్తం ఆ బీచ్ నుంచే వస్తున్నాయి కావచ్చు వాటర్, బీచ్, రివర్, వాట్ ఎవర్, అది అక్కడ పోతేనే తెలుస్తుంది. ఇదన్నమాట ప్లేస్. మంచిగా క్యాంప్ వేయచ్చు దీని పైకి, వెహికల్ తీసుకొచ్చి. ఇంకో పైకి కనుక వెహికల్ వస్తే ఆడ పెట్టుకొని మస్తు క్యాంపింగ్ చేయొచ్చు. కానీ ఇప్పుడు కాదులే, మనమైతే బీచ్కి వెళ్ళిపోదాం. రోడ్ కూడా చూడండి ఎంత విశాలంగా ప్రశాంతంగా ఉందో. లేచిన పెట్రోల్ బంక్లో లేచుడితో స్టార్ట్ చేసిన. చలో అటు పోయినాక చూపిస్తా ప్లేస్ ఎలా ఉంటుందో. లెట్స్ గో. అంటే ఎర్లీ మార్నింగ్ ఒక టైగర్ ని చూసినాము, చిన్న బేబీ టైగర్. మస్తు అనిపించింది అబ్బా, అది మంచిగా నడుచుకుంటూ వస్తుంది. చాలా దూరం ఉండే, S23 ట్రై చేసిన, కానీ కొంచెం బ్లర్, చాలా బ్లర్ అయిపోయింది, క్లియర్గా లేదు. ఇంకేం చేద్దాం అంటున్నా, డిసైడ్ అయినా అంటే టైగర్ సఫారీ ఉంది ఇక్కడ, మొత్తం అడవి. ఇంకా వాళ్ళకి బుక్ చేసుకొని వెళ్ళిపోదామని డిసైడ్ అయినా. ఇప్పుడు టికెట్ బుక్ చేసుకోవడానికి వెళ్తున్నా. ఒక్క జిప్సీకి 3500 అంట, పర్సన్కి 600 ఏమో పడుతుంది. చలో ఏదైతే అని పోతున్నా. బుక్ చేసేసుకొని టైగర్ చూడడానికి పోదాం, వైల్డ్ టైగర్. గాయస్, టైగర్ రిజర్వ్ దగ్గరకు అయితే రీచ్ అయిపోయినాక ఏం చెప్పారంటే ఫస్ట్ బ్యాచ్ ఆల్రెడీ వెళ్ళిపోయిందంట. ఒక్కరు వెళ్ళాలంటే 3200 తీసుకుంటారంట. అదే ఒక సఫారీలో 6 మెంబర్స్ వెళ్ళొచ్చు, 6 మెంబర్స్ డివైడ్ చేసుకోవచ్చు, 3600 అవుతుంది అన్నారు. సరే, నెక్స్ట్ బ్యాచ్ ఎప్పుడు అంటే 2 o'clock ఉంటుంది, ఈవినింగ్ 5 వరకు తిప్పుతారు, 3 to 4 hours అన్నారు. సరే, నేను ఈవినింగ్ పోతా అని చెప్పిన. అప్పటి వరకు మనకు పెండింగ్ వర్క్స్ ఉన్నాయి కదా, పెండింగ్ వర్క్స్ అయితే మనం చేసుకుంటున్నాము. ఇదే పిలిభిత్ టైగర్ రిజర్వ్. ఓకే, ఇదంతా పార్కింగ్ ఏరియా, వాళ్ళ ఎంప్లాయీస్. ఇంకా ఆలోపు ఏంటంటే మంచిగా చాయ్ పెట్టుకొని తాగి ఏదైనా ప్రిపేర్ చేసుకొని తిందామని డిసైడ్ అయినా. ఎలా మరి పాల ప్యాకెట్ కూడా ఏడుకోవాల్సిన అవసరం లేదు, వాళ్ళ క్యాంటీన్లకేం తీసుకోమన్నారు. సరే అని చెప్పిన. ఫస్ట్ అయితే పోయి ఆ పని చేద్దాం, పాల ప్యాకెట్ తెచ్చుకొని చాయ్ పెట్టుకుందాం. లెట్స్ గో. గైస్, ఫ్రెషప్ అయితే అయిపోయినా, ఫ్రెషప్ అయిపోయి చాయ్ పెడదాం అనుకుంటున్నా. సో పాల ప్యాకెట్ ఏమో 33 రూపీస్ పెద్ద ప్యాకెట్ ఉంది. ఇట్లా కాదని అతను ఏం చేసిండంటే, హైదరాబాద్ ఉన్న అతన్ని ఒక కప్పు పాలు అయితే ఇచ్చిండు. చలో చాయ్ అయితే పెట్టేద్దాం. 3 o'clock అంట, 3 o'clock to 6 o'clock 3 hours తీసుకోపోతారంట సఫారీ బీచ్ మొత్తం ఇంకా అడవి తిప్పుతారంట. మెయిన్ ఇది ఏంటంటే ఓన్లీ పులులు ఉంటాయంట, సింహాలు ఉండవు. సో మనకి ఏంటంటే టైగర్స్ కనబడతాయి.
అయిపోయిందబ్బా చాయ్ పెట్టుడు. మనం అయితే కొన్ని క్యారెట్స్ కట్ చేసినాం, కీరా కట్ చేసినాం, ఇంకా చాయ్లకు బిస్కెట్స్. ఇవే బ్రేక్ఫాస్ట్. ఇది అయిపోయినాక కూర్చోవాలా, చాలా వర్క్స్ పెండింగ్ ఉన్నాయి. సఫారీ వచ్చేసి 3 o'clock స్టార్ట్ అంట, చూడాలి. ఇది మన బ్రేక్ఫాస్ట్ ఈరోజు. చాయ్, బిస్కెట్స్, క్యారెట్, కీరా సెట్టింగ్. వాటర్ పడుతుండు, మంచి స్మెల్ వస్తుంది, గుమ్ అంటుంది. నవ్వుతున్నాడు చూడండి. హలో, బ్రేక్ఫాస్ట్ అయితే చేద్దాం. అయిపోయినాక కొన్ని వర్క్స్ అవి చేసుకొని 3 గంటల కోసం వెయిట్ చేద్దాం. 3 o'clock to 6:30 అంట. పడేద్దాం ఈరోజు. హే గాయ్స్, టైం వచ్చేసి 3 o'clock అవుతుంది. హోప్ఫుల్లీ ఈరోజు టైగర్స్ని ఖచ్చితంగా చూస్తా. నాకు డ్రీమ్ అన్నమాట, నేను ఎప్పుడు సఫారీకి వెళ్ళలేదు. లైక్ వెళ్దాం అనుకున్నా కానీ చాలాసార్లు మిస్ అయినండి. ఇది స్పెషల్ ప్లేస్, చాలా 100కి 99% ఖచ్చితంగా టైగర్ కనిపిస్తుంది. అండ్ స్పెషల్ థింగ్ ఏంటంటే బీచ్ కూడా తీసుకుపోతారు. ఇక్కడ చుక్కా బీచ్ తెలుసు కదా, చూపిస్తా కౌంటర్. సో ఇదే కౌంటర్, ఇక్కడ అందరు ఉంటారు. నార్మల్ ఎలా అంటే చిన్న వెహికల్కి వచ్చేసి 3,700, పెద్ద వెహికల్కి వచ్చేసి 4,500. సో ఈ వెహికల్ ఏదైతుందో 4,500 తీసుకుంటారు. నార్మల్గా ఏమన్నారంటే ఫుల్ వెహికల్ బుక్ చేసుకోవాలి, షేరింగ్ అయితే పంపించమని అన్నారు. నేను రిక్వెస్ట్ చేసిన, నేను మీ ప్లేస్ని ప్రమోట్ చేస్తాను ఆయన, తీసుకోమంటారు అని అడిగిన. ఫైనల్గా అటు ఇటు చేసి సెట్ చేసినారు. ప్రైస్ వచ్చేసి 700 పడ్డది. బీచ్కి 3.5 hours తిప్పుతారు. అబ్బా క్రేజీ, చాలా పడుతుంది. ఎందుకంటే నార్మల్గా సఫారీ చాలా తీసుకుంటారు. సో బెస్ట్ థింగ్ ఏంటంటే మనం 700లో అయితే వెళ్ళబోతున్నాము బీచ్కి అండ్ టైగర్స్ని ఇవ్వడానికి. హోప్ఫుల్లీ టైగర్ కనబడాలి. ఎవరితో వెళ్తున్నారో నాకు కూడా తెలియదు, చూద్దాము. మంచి వాళ్ళు అయితే చిల్ అవ్వచ్చు, లొల్లి చేయొచ్చు. చలో మరి వెళ్దాం, బయలుదేరేటప్పుడు చెప్తా. ఓకే గాయ్స్, మేమైతే బయలుదేరుతున్నాము. యాక్చువల్గా మనకైతే పెద్ద బండి వచ్చేసింది. మేము 7 members అయినాం షేరింగ్లో. అండ్ ఆ మిగతా 6 members ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ టీచర్స్ అంట, ఉత్తరప్రదేశ్లో టీచర్స్. మన బండి అయితే ఇక్కడ ఉంది, ఇంకా బయలుదేరదాం. कौन सा गाड़ी हमारा ये वाला तो ఇది మన వెహికల్. చలో ఎక్కేద్దాం. నేనైతే పైన కూర్చుందాం అనుకుంటున్నా బెస్ట్. कौन सा जगह अच्छा है वीडियो निकालने को? इसमें कौन सा जगह अच्छा है वीडियो निकालने को? ऊपर है ना? चलो మనం అయితే పైన కూర్చుందాం. వీలే సార్, హాయ్ బోలో. थैंक यू फॉर शेयरिंग. डीजल है क्या वो? हाँ भाई. एक सफारी राउंड को कितने डीजल होता? मतलब जैसे सफारी सरकारी में जब चलती है हाँ तो उसका डीजल विभाग की तरफ से ऐसा कुछ मेजरमेंट नहीं है. एक राउंड को एक बार जाए तो कितना डीजल खत्म होता? 5 लीटर. अच्छा, पूरे कितने किलोमीटर घूमता हम? 40. कितने घंटे में? 3 घंटे में. 3 hours లో 40 kilometers. 40 kilometers అయితే తిరుగుతాం. చలో వి ఆర్ ఎక్సైటెడ్. 3 hours చలో. हेलो गाइस, हाय. This is Pilibhit Tiger Reserve. चलो बोलो अभी. This is Pilibhit Tiger Reserve and we are going for Chukka. నైస్. ఓకే చలో లెట్స్ గో. సో ఇక్కడైతే డ్రైవర్ ఉన్నాడు, మన గైడ్ ఉన్నాడు, మేమైతే ఆడియన్స్ ఈరోజు. అక్కడ ఏదైతే ఉందో కమాన్, అది ఎంట్రన్స్. అక్కడ నుంచి అయితే వెళ్తాము. भूल गया टोपी. सुबह को नहीं तो मतलब मौसम के हिसाब से फिर क्या रहता है, नवंबर दिसंबर में इसका टाइम चेंज रहता है. This is the entrance for Pilibhit Tiger Reserve and we are heading to beach, Chukka beach. अब लीजिए सर, आप लीजिए. चुका चलेंगे ना. चुक्का पहले चुक्का चले जाए. चुका चुक्का चुका में सर चुका. గాయ్స్ లొకేషన్ చూడండి ఎంత బాగుంది అసలు.
ఫుల్ గ్రీనరీ అసలు, ఫుల్ అంటే ఫుల్. ఫస్ట్ అయితే మనం బీచ్ పోదాం, బీచ్ పోయి సాయంత్రం అవుతుంది కొంచెం సన్సెట్ అయ్యే టైంకి అన్ని బయటకు వస్తాయి అంట టైగర్స్, అప్పుడు చూద్దాం అన్నారు. అయితే ఏం చెప్తుందంటే మీరు గ్రాస్ ఎందుకు అంట పెడతారని అడిగితే, ఈ గ్రాస్ అంట పెడితే నెక్స్ట్ కొత్త గ్రాస్ అయితే వస్తుంది కదా, అప్పుడు లుక్ బాగుంటుంది అని చెప్తున్నాడు. लगानी पड़ती है, कंट्रोल आग लगानी पड़ती है, पत्ते जल जाएंगे तो बीज गिरेगा, जब तक बीज मिट्टी नहीं पकड़ेगा तब तक बीज उगेगा नहीं. क्या करते हैं कंट्रोल आ गए ना, वो सब आ गया भी जाती है अंदर नहीं, तो कटिंग में जाएगी बलबीर सर, हेलो हमारा लाल फूल आ गया है, यहाँ से हम लोग गेट नंबर 4 पे जाएं, गेट नंबर 4 से हम लोग एंट्री करेंगे. We are heading towards gate number 4. अरे वाह विनय सर, क्या बात है, आप तो अंग्रेज को भी फेल कर दे रहे हैं. एक बार फिर से बोलिए, बोलिए बोलिए बोलिए. हेडिंग टुवर्ड्स गेट नंबर 4. और भी कुछ बोल दीजिए वहाँ के अंग्रेजियों के लिए भी. आई लव यू ऑल. हाँ बस सर बोलिए, क्या किसको टू कर रहे हैं? आपको. आई लव यू. ये है टाइगर रिजर्व का चूका इको टूरिज्म स्पॉट, गेट नंबर 4. वी आर इंटर्ड चूका पूजा. जी जी जी. अच्छा अच्छा ओके ओके. గైస్ ఇంకో వెహికల్ వస్తుంది అపోజిట్ లో, చూపిస్తా. వాళ్ళు కూడా సఫారీకి పోయి వస్తున్నారు. बताओ सर ना, పీలీభీత్ में रह रहे पहली बार घूम. గైస్ మొత్తానికి అయితే బీచ్ దగ్గరకు వచ్చేసినాము. బ్రోస్ అయితే ఫట్టఫట్ట దిగి వెళ్ళిపోయారు. చలో మొత్తం ఫెన్సింగ్ వేసేసి అటు సైడ్ ఇటు సైడ్ ఏం రాకుండా. అండ్ వెహికల్స్ చూపిస్తా, ఇవన్నీ వెహికల్సే, సఫారీ వెహికల్స్. ఈ నుంచి అయితే పోవాలి ఎంట్రన్స్ కి, ఐ మీన్ బీచ్ కి ఎంట్రన్స్ ఇదే. హాయ్ బోలో భయ్యా. ఇదన్నమాట ఎంట్రన్స్. జై శ్రీరామ్. ఫస్ట్ ఎప్పుడైనా గైడే ఉండాలా, ఎందుకంటే ఏమన్నా అయితే గైడే చూసుకుంటారు, వాళ్ళ గైడ్ మాట వింటుంది అంటారు కదా, అట్లా. అది బీచ్ అయినా ఏదైనా సరే, ఎందుకంటే ఈ అడవి దిట్టంగా ఉంది, ఏది ఎట్టు నుంచి ఉరికొచ్చేది తెలియదు. కెమెరా చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి ఒక్కొక్కటి. ఫోటోగ్రాఫర్స్ వాళ్ళందరూ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్స్, మొత్తం ఫుల్ సెటప్ తోటి అయితే వచ్చారు. నవ్వుతున్నట్టు చూసి. ఇక్కడ ఒక షాప్ కూడా ఉంది, లైక్ జాకెట్. హాయ్ బోలో. హాయ్. టీ షర్ట్స్, మిలిటరీ. ఇదే బీచ్ ఏరియా. మేమైతే బీచ్ ఏరియా దగ్గరికి వచ్చేసినాము. చూద్దాం ఎలా ఉంటుంది ఏందనేది. గాయస్ దీంట్లో స్టే చేయాలంటే 6000 అంటే ఇద్దరికి. అమ్మ ప్రైస్ చూడండి. అండ్ వీఆర్ ఇంటూ ఏ ప్రైవేట్ బీచ్, అది వీళ్ళకు మాత్రమే. వా పూరా 22 किलोमीटर लंबाई. अदर कंट्री पड़ेगा या अदर कंट्री बोले तो नेपाल. नेपाल. हाँ नेपाल को टच होता. जी जी. नेपाल यहाँ से लगभग होगा 25 किलोमीटर बस. वो दिख रहा है, वो नेपाल है ना. इधर साइड पड़ेगा आपका, पड़ जाएगा ये वो नेपाल है. हाँ थोड़ा आगे जाएंगे, लगभग 25 किलोमीटर के आगे जाएंगे. కనిపిస్తుందా బార్డర్ ఏదైతుందో నేపాల్ బార్డర్ అంట. ये साइड में पड़ेगा उत्तराखंड पड़ेगा, ये यूपी पड़ेगा. हाँ उत्तराखंड में टकराते हैं. यस यस. అది సిక్కిం మనం ఉన్నది उत्तर प्रदेश, अటు उत्तराखंड. ये शारदा सागर डैम है, इसमें 2 कैनाल, एक पानी देने के लिए रहता है, एक खाली करने के लिए. बारिश में भरने खाली करने का कोई मतलब नहीं, जिस टाइम भर सकते हैं जिस टाइम खाली कर सकते हैं. ये बीच टाइप का भी पानी, और पानी कितना क्लियर है इधर, एकदम पानी एकदम ये पहाड़ों से आता है, एकदम क्लियर ही पानी आता है. ये पूरा कच्चा डैम है. हाँ नीचे जाएंगे सर.
हाँ बिल्कुल नीचे जा सकते हैं आप उस पे जा सकते हैं, इधर भी नीचे। चलो नीचे चलते हैं। मैंने बोला था ना यहाँ पर थोड़ा अच्छा है। हम एक काम करेंगे, इधर जल्दी जल्दी खत्म करके जंगल में जाएंगे। हमारा मेन टाइगर में नहीं जाएंगे तो फिर टाइम हो जाएगा, हम वापस आ जाएंगे। हाँ वही, चलो जल्दी नीचे जाके जाएंगे। अरे यार टाइम हो रहा। चलो चलो जाएंगे। ఇక్కడ బోర్డు అయితే ఉంది, సర్దా సాగర్ చుక్క, సర్దా సాగర్ చుక్క. ఫ్లోటింగ్ బ్రిడ్జ్ పైకి అయితే పోబోతున్నాం. దానికి ఏం పైసలు కట్టాల్సిన అవసరం లేదు, ఫ్రీగా వెళ్ళిపోవచ్చు. ఏ దేఖ్ ये డాన్స్ కర్రా. yes yes, స్పీడ్ బోటింగ్ కూడా ఉంది, కావాలంటే వెళ్ళొచ్చు. లోపలికైతే వచ్చేసి. आप किधर से? यूपी. ओह नाइस. बरेली से? ओके इधर से. मैं हैदराबाद से. मैं तेलंगाना ऑल ओवर. हाँ भाग्यनगर. यस हैदराबाद भाग्यनगर बोलता. बढ़िया है, कैसा अनुभव आ रहा है? हाँ एकदम एकदम. कैसा लग रहा है यहाँ पे? ए मच्छी है. हाँ ये मैरीन है, मैरीन फिश. हाँ समुद्री मछली. हाँ करंट होगा करंट नहीं. ये वाली कौन सी? ये वाली कौन सी है? अरे नहीं, ये वाली कौन सी है? मैरीन है. वो सांप है एकदम. नहीं सांप है, लंबी है बहुत यार. मेरा भाई रहता है हैदराबाद. कैसा जुड़न. हाँ क्यों बकचोदी कर रहा है खाली? ये व्यू धोखे पर पकड़ लेंगे कुछ ना लोग यार. तो भैया यार अभी कितने दिन के टूर पे हो? कल निकलेगा. कब आए थे? कल ही आए रात. कहाँ रुके हो? मैं गाड़ी में रहा था. अच्छा. हाँ कैंपर वैन में. अच्छा. तो भैया यूट्यूब पे कितने सब्सक्राइबर हैं आपकी? मेरा इंस्टाग्राम पे 230, यूट्यूब पे 85,000. वैन लाइफ विथ रवि. वैन लाइफ विथ रवि. खाली वैन लाइफ लिखो तो मेरा ఐడి आएगा. టాప్. గాయ్స్ మేమైతే వెళ్తున్నాము జంగల్ సఫారీ చేయడానికి. ఇక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేయలేదు, ఎందుకంటే బీచ్ ఎన్నో బీచ్లు చూసినాం, సఫారీ ఇంపార్టెంట్. అందుకు మనం టైగర్ దగ్గరికి అయితే పోతున్నాం. లెట్స్ గో. మనమైతే వెహికల్ దగ్గరకు వచ్చేసినాం. ఫుల్ వస్తున్నారు పోతున్నారు కంటిన్యూస్గా, ఎన్ని లెక్కకు లేదు, అన్ని కాలం ఉన్నాయి ఇక్కడ. చలో మేమైతే బయలుదేరిపోయినాం మళ్ళీ. ఇంకా చూద్దాం టైగర్ కనిపిస్తుందా కనిపించదా. హోప్ఫుల్లీ కనిపిస్తుంది. Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like tall buildings as the chemicals that take us higher. The night's young and it's just begun as she puts her hand in mine. We wanna chase the night, wanna dance to the light, pull the stars from the sky, just two hearts running wild. Never sleep, never stop, every shot from the top. कितने सुंदर है. ఇది ఎంట్రన్స్, ఎంట్రీ ఎగ్జిట్ రెండు చేయాలన్నమాట సేఫ్టీకి వెళ్ళి. వెనకాల వెహికల్ వచ్చేసి शांति बना रखते हैं. पानी की साइड में. अच्छा क्या शोर ना मचाना, बोलना साइलेंट रहे. पानी की साइड में ఇక్కడ నుంచి ఎంట్రన్స్. ఇంకా మనం టైగర్స్ ఇవన్నీ చూడడానికి. వాటర్ ఫ్లో చూడండి. వెహికల్స్ వస్తున్నాయి ఇవాళ. चलो
ఇప్పటి వరకు ఒక్క టైగర్ కూడా కనవలేదు. హోప్ఫుల్లీ కనబడుతుంది అనుకుంటున్నావు. అందరి ఫేస్లు సాడ్గా ఉన్నాయి. టైగర్ కనబడితే వెళ్ళి వస్తుంది. ఈ అమ్మాయి ఎంతసేపు చూడు పికాక్లే ఉంది అది. వాటర్ తాగడానికి వస్తే అని అన్నారు. చూడాలా ఫైనల్లీ టైగర్ దొరికింది. పోతున్నాం బాబాయ్. చూడండి అన్నకు సిగ్నల్ వచ్చేసింది. దూరం నుంచి చంపుకొని పోతాడు. ఇక నార్మల్గా స్పీడ్గా పోరు. అన్న కెమెరా రెడీ చేసిండు. కట్ట పట్టేస్తాడు ఇక ఫోటోలు. గాయస్ పడుకుంది. గాయ చూడండి అది ఎట్లా పండుకుంది. లేస్తాను కూడా లేస్తలేదు. ఏ చోటి मैं दिखाता क्लियर उठने वाला है. फिर सो गया. अरे उठो रे. अरे नहीं निकल नहीं पाएंगे अब तुम नहीं. हम कह रहे हैं पूरा यही घुमाते हैं. भागने का प्रयास मत करिएगा. वो देखो जानते हो चला रहा है. हैदराबाद को जो टाइगर होगा उसको कॉल कर सब कुछ सदा करेगा और बच्चे को चलो जाने देगा कि कोई और जानवर मतलब टाइगर आसपास है आप सतर्क हो जाइए. ये बोलते हैं ना అది బొంగు వీలేస్తలేదు. చూసి ఇంకా నెక్స్ట్ బయలుదేరిన ముంగట ఏమన్నా కనబడితే ఏమన్నా హోప్తో చూద్దాం. ఒక్కటన్నా రోడ్ మీద వస్తే భలే ఉంటుంది. వాటర్ తాగుతూ కనబడాలి. మస్తు వాళ్ళు ఇంకా అనే వెయిట్ చేస్తున్నారు. ఈ రూట్ ఏదైతుందో అది స్ట్రేట్గా పోతే ఉత్తరాఖండ్ వస్తుంది. నెక్స్ట్ స్టేట్. మనం అయితే ఇంకో దారిలో పోతున్నాము. చూద్దాం ఏదైనా ఉంటుందేమో. ఇది కదా జంగల్ సఫారీ అంటే. మొత్తం రోడ్ లేదేం లేదు. డైరెక్ట్ జంగల్లోకి వేరే ఉంది. పుట్టమట్టి గాయస్ చూడండి ఎంత బాగుంది. గ్రాస్ తోటి ఒక్క టైగర్ కనబడదు అసలు. ఏడాది వచ్చినాయి. టోటల్ ఈ ఫారెస్ట్లో 72 టైగర్స్ ఉన్నాయంట. 72 ప్లేస్ అంట. వాళ్ళ కౌంట్ ప్రకారం 72 అన్నారు. ఇంకా దాని పైన ఉండొచ్చు అని खींच लो. चीन नहीं देगी फोटो खींच लो. थोड़ा सा आगे करिए भैया. बस 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 बस. वाह वाह बहुत है. भाग गया. हो गया. चलो जाएंगे. पीछे से भी आ रहे हैं. गया. ये कैसा देख रहा. पहले हमारे को देख रहा. क्या रे क्या चाहिए. जानवर होते हैं. नहीं अरे ये नहीं खाता वो देखो उधर भाग रहा. दूर करना पड़ेगा ना तो रोज चले जाए. एक दो जी है ना यार. खेतों में हमने देखा आया आठ सुनते भाग जाते. नहीं रुकने वाले. देखो ना कितने है. बहुत है. क्रोकोडाइल इसमें देखो. इसमें देखो बहुत साफ है. अरे मगरमच्छ है यार. 100% भाई. इसके बारे में तो बेशक हम कह सकते हैं. हाँ रुको रुको रुको. इधर आ जा.
हाँ खत्म। గాయ్స్ సఫారీ అయితే అయిపోయింది. వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అబ్బా. అసలు నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నాను నా లైఫ్లో సఫారీ. మస్తు అనిపించినుండే. మస్ట్ ట్రై ఒకవేళ ఇటు సైడ్ వస్తే, ఓకేనా, ఉత్తరప్రదేశ్ వస్తే ఈ ప్లేస్కి అయితే రండి. ఒకటే ఒక టైగర్ చూసినాం, అది కూడా మంచిగా పడుకొని ఉంది. ఎంత ట్రై చేసినా ఇవ్వలేదు, బ్యాడ్ లక్. బట్ లోపలైతే మంచిగా క్రొకోడైల్ చూసినుండే. ఇంకా మీకు తెలిసిన డీట్స్ ఎట్లాగో ఉంటాయి అట్లా. నేనైతే చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఉండే. ఎక్స్పెక్టేషన్స్ అయితే రీచ్ కాలే, కానీ బెస్ట్ మంచిగా అనిపించినుండే అది. సో నెక్స్ట్ అయితే మనం ఏంటంటే ఉత్తరాఖండ్ ఎంటర్ అవుతున్నాం. ఇప్పుడే అవుతున్నాము, ఆల్రెడీ బయలుదేరిన. చూద్దాం ఇంకా నెక్స్ట్ ప్లేసెస్ ఎలా ఉంటాయో. నేనైతే చాలా హోప్స్ తోటి వెళ్తున్నా. హోప్ఫుల్లీ డిసప్పాయింట్ చేయదని అనుకుంటున్నా. కానీ టెంపరేచర్ చాలా చల్లగా ఉంది అప్ప. ప్రీవియస్ డేస్ కంపేర్ చేస్తే వ్లాగింగ్ చేయాలన్న మూడ్ వస్తుంది. ఆల్ సెట్ అది అన్నమాట. నాకైతే ఫుల్ ఆకలి అవుతుంది. ఫస్ట్ ఏమన్నా పోయి ఆపుకొని వండుకొని తినాలా, లేకపోతే బయట తినేయాలా ఇప్పుడు మనం. ఇంకా తర్వాత రోడ్ చాలా బాగుంది, అందుకే ఇప్పుడు రోడ్ చూపిస్తా చూడండి. ఓకే చెప్పు గైస్, ఫైనల్గా ఆఫ్టర్ 35 కిలోమీటర్స్ ఫ్రమ్ టైగర్ రిజర్వ్ మనమైతే ఉత్తరాఖండ్ రీచ్ అయిపోయినాం. ఉత్తరాఖండ్లో ఈ విలేజ్ నేమ్ వచ్చేసి కటిమా. ఫస్ట్ విలేజ్ యూపీ దాటినాక. యాజ్ యూజువల్ పెట్రోల్ బంక్లో అయితే స్టే చేస్తున్నాం. ఎందుకంటే ఈ స్టేట్స్లలో బయట ఉండడం అస్సలకే సేఫ్ కాదు. అందుకే పెట్రోల్ బంక్లోనే ఏదేమైనా సరే స్టే చేయడమే. వర్క్ అయితే చేసుకుంటున్నా. నెక్స్ట్ వైట్ వీడియోకి వర్కౌట్ అయితే రేపు అయితే పక్కనే ఒక ఏంటంటే లేక్ ఉంది, ఓకేనా, రివర్ కమ్ లేక్. సో మేమైతే అక్కడికి పోతున్నాము. ఇంకొక నెక్స్ట్ 2 days అయితే ఎక్కడికి కదలట్లేను. అక్కడనే ఉండి వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకోవాలి. చాలా వర్క్స్ పెండింగ్ ఉన్నాయి అండ్ పర్సనల్ వర్క్ కూడా ఉంది. సో అంతే మరి. ఈ వ్లాగ్ అయితే ఇంతే. హోప్ఫుల్లీ మీకు నచ్చింది అనుకుంటున్నా. ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో చేసుకోవడం మర్చిపోద్దు. లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది, వెంటనే వెళ్ళి ఫాలో చేసుకోండి. అన్ని లైవ్ అప్డేట్స్ నేను ఎక్కడున్నా ఏందనేది మీకు ఇన్స్టాగ్రామ్లో స్టోరీస్లలో తెలిసిపోతాయి. ఓకేనా, చలో మరి, సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. టేక్ కేర్, బాయ్ పీస్.